నమస్కారం. ప్రేక్షకులందరికీ హోళీ పర్వదిన శుభాకాంక్షలు. ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని హోళీ పర్వదినంగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. హోళీ పర్వదినం సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రధానంగా హోళీ సందర్భంగా భోగి పండుగ రోజు ఎలాగైతే భోగి మంటలు వేస్తామో అదే విధంగా సాయంకాలం పూట ఇంటి గుమ్మం ముందు మంటలు ఏర్పాటు చేయాలి. అంటే పనికిరాని పాత వస్తువులు, కర్ర పుల్లలు వీటన్నిటిని ఉంచి నిప్పంటించి మంటలు ఏర్పాటు చేయాలి. ఆ మంటల చుట్టూ కుటుంబ సభ్యులు ప్రదక్షిణలు చేసిన తర్వాత హోలీ మంటల నుంచి వచ్చినటువంటి ఆ బూడిదను పిల్లలకు నుదుటి మీద రాసినట్లయితే పిల్లలకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి, దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. మరి హోలీ రోజు మంటలు ఎందుకు వెయ్యాలి, దీని వెనక ఉన్న పురాణ రహస్యం ఏంటి అనే విషయాన్ని మనం పరిశీలిస్తే, ప్రాచీన కాలంలో హోళిక అనే పేరు కలిగిన రాక్షసి ఉండేది. ఈ రాక్షసి బ్రహ్మదేవుడి గురించి కఠోర తపస్సు ఆచరించి ఎవరికైనా సరే తీవ్రమైనటువంటి దాహాన్ని కలిగింపజేసే శక్తిని ఈ హోళిక అనే రాక్షసి పొందుతుంది. ఆ తర్వాత విష్ణు ద్వేషంతో విష్ణు భక్తులందరికీ విపరీతమైన దాహాన్ని కలిగింపజేసేది. ఆ దాహ ప్రభావం వల్ల శరీరంలో విపరీతమైన వేడిని కలిగింపజేసేది. విష్ణుమూర్తికి పరమభక్తుడైనటువంటి ప్రహ్లాదుడికి కూడా ఇదే విధంగా హోళిక ఆవహించి విపరీతమైన దాహాన్ని కలిగింపజేసి విపరీతమైన వేడిని పుట్టిస్తూ ప్రహ్లాదుడిని ఇబ్బంది పెడుతుంది. అదే సమయంలో ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని ధ్యానం చేస్తే ఈ హోళిక అనేటటువంటి రాక్షసి సంహరింపబడాలంటే ఈ హోళికకి గంధపు చెక్కల వాసన పడదు. కాబట్టి నువ్వు నీ స్నేహితులు అందరూ కూడా గంధపు చెక్కలను ఏర్పాటు చేయండి. ఆ తర్వాత కీర్తనలు, భజనలు, మంగళగీతములంటే హోళికకు పడదు. గట్టిగా మంగళగీతములు పాడండి. అప్పుడు నీ శరీరంలో ఉన్నటువంటి హోళిక బయటికి వస్తుంది. అలా బయటికి వచ్చినటువంటి హోళికను సంహరించండి అని చెప్తే ప్రహ్లాదుడు గంధపు చెక్కలు ఏర్పాటు చేసి తన మిత్రులందరితో కలిసి మంగళగీతములు, విష్ణు గీతములు పాడితే ఆ గంధపు చెక్కల వాసన తట్టుకోలేక హోళికకి శక్తి మొత్తం నశించిపోయి ఆ విష్ణు సంబంధమైనటువంటి మంగళ కీర్తనలు వినలేక బయటికి వచ్చి ఆ గంధపు చెక్కల మీద పడి కాలిపోయింది. దీన్నే హోళికా దహనం అనే పేరుతో పిలుస్తారని మనకు పౌరాణిక గ్రంథాలలో చెప్పడం జరిగింది. అంటే హోళిక అనేటటువంటి రాక్షసి సంహరించబడటానికి సంకేతంగా హోళీ పర్వదినం రోజు ఇలా మంటలు ఏర్పాటు చేయాలి. ఆ మంటల నుంచి వచ్చిన బూడిదను ధరిస్తే దృష్టి దోషాలు ఉండవు, అనారోగ్య సమస్యలు ఉండవు. అలాగే హోళీ పర్వదినానికి ఉన్న ఇంకొక ప్రాధాన్యత ఏంటంటే, ఒకానొక సమయంలో రాధాకృష్ణులు ఇద్దరూ యశోద దగ్గరికి వెళ్ళినప్పుడు కృష్ణుడు యశోద పసుపు రంగులో ఉందని, తాను నల్లగా ఉన్నానని, నీలంగా ఉన్నానని పలికితే యశోదమ్మ అప్పుడు రాధకి ముఖం మీద కొద్దిగా నలుపు రంగు రాస్తుంది. అప్పటి నుంచి రాధాకృష్ణులు ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకున్న రోజు హోళీ కాబట్టి ఆ రోజు నుంచి అందరూ కూడా రంగులు చల్లుకోవటం అనేది ప్రారంభమైందని పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు. అంటే కృష్ణుడు తాను నల్లగా ఉన్నానని యశోదమ్మతో పలికితే, రాధ పసుపు రంగులో ఉందని పలికితే యశోదమ్మ రాధ ముఖానికి రంగులు పులిమింది. ఆ తర్వాత రాధాకృష్ణులు ఇద్దరు ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకున్నారు. అది ఫాల్గుణ పౌర్ణమి. అందుకే ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకోవటం అనేటటువంటిది ప్రారంభమైంది. అయితే దీనిలో ఒక అద్భుతమైన రహస్యం కూడా ఉంది. ఆ రహస్యం ఏంటంటే, మానవ శరీరం సప్త ధాతువులతో నిర్మితం. సృష్టిలో రంగులు 7 ఉంటాయి, సప్త రంగులు అంటారు. అంటే శరీరంలో సప్త ధాతువులకు సంకేతంగా సప్త రంగులతో రంగులు చల్లుకున్నట్లయితే సప్త ధాతువులలో ఉన్నటువంటి కోరికలను నియంత్రణలో ఉంచుకోవాలి. ఇది రంగులు చల్లుకోవటంలో ఉన్న అంతరార్థం. అలాగే పరమేశ్వరుడు కూడా కాముడు అని పిలువబడేటటువంటి మన్మధుణ్ణి దగ్ధం చేశాడు. అందుకే దీన్ని కాముని పున్నమి అనే పేరుతో పిలుస్తారు. మన్మధుడంటే కోరికలకు సంకేతం. పరమేశ్వరుడు త్రినేత్రంతో మన్మధుడిని దగ్ధం చేసిన రోజు కాముని పున్నమి, ఫాల్గుణ పౌర్ణమి. అంటే అందరూ మనలో ఉన్నటువంటి కోరికలు, కామాన్ని తగ్గింపజేసుకోవాలని చెప్పటానికి సంకేతంగా ఈరోజు శివారాధన చేయటం,
శివ ఆలయ దర్శనం చేయటం, శివ స్తోత్రాలు పఠించటం అనేది హోళీ సందర్భంగా తప్పనిసరిగా ఆచరించాలి. అలాగే హోళీ పర్వదినానికి ఇంకొక ప్రాధాన్యత ఉంది. ఫాల్గుణ పౌర్ణమి రోజు అయ్యప్ప స్వామి పంబల రాజుకు కనిపించిన రోజు కాబట్టి అయ్యప్ప స్వామి ఆలయ దర్శనం కూడా విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే మీనాక్షి సుందరేశ్వర్ల కళ్యాణం కూడా ఈరోజు జరిగింది. ఇన్ని ప్రత్యేకతలు ఫాల్గుణ పౌర్ణమికి ఉన్నాయి. హోళీ పర్వదినం సందర్భంగా ఈ విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే ఈరోజు ఖగోళంలో ఒక అద్భుతం ఉంది. అదే కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం పుబ్బా నక్షత్రంలో సింహరాశిలో ఏర్పడుతోంది. ఈరోజు మధ్యాహ్నం 3:20 కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. సాయంకాలం 6:47 పూర్తవుతుంది. గ్రహణం మధ్యకాలం సాయంకాలం 5:03. కాబట్టి అందరూ ప్రారంభ సమయంలో పట్టు స్నానం చేయండి. గ్రహణం పూర్తయిన తర్వాత 6:47 తర్వాత విడుపు స్నానాన్ని ఆచరించండి. ఇది చంద్రగ్రహణం కాబట్టి విడుపు అనేటటువంటిది సాయంకాలమే ఉంది కాబట్టి తప్పకుండా విడుపు స్నానాన్ని అందరూ ఆచరించాలి. అలాగే జ్యోతిష శాస్త్రంలో గ్రహణ గోచారం అని చెప్పడం జరిగింది. అంటే ఎప్పుడైనా సరే గ్రహణం వచ్చినప్పుడు ఆ గ్రహణం 6 నెలల పాటు కొన్ని రాశులకి శుభ ఫలితాలను, కొన్ని రాశులకి అశుభ ఫలితాలను, కొన్ని రాశులకి మధ్యమ ఫలితాలను కలిగింపజేస్తుంది. అశుభ ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు, మధ్యమ ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోవటం ద్వారా, గ్రహణం పూర్తయిన తర్వాత రుద్రాభిషేకం చేయించుకోవటం ద్వారా మధ్యమ ఫలితాలను పూర్తిగా అనుకూల ఫలితాలుగా మార్చుకోవటానికి, అశుభ ఫలితాలను తొలగింపజేసుకొని శుభ ఫలితాలను పొందటానికి ఆస్కారం ఉంది. జ్యోతిష శాస్త్రంలో గ్రహణ గోచారం ఏం చెప్తుందంటే జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 3, 6, 10, 11 రాశుల్లో గ్రహణం ఏర్పడితే ఆ రాశుల వారికి గ్రహణం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. ప్రస్తుతము కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం పుబ్బా నక్షత్రం సింహరాశిలో ఏర్పడుతోంది. కాబట్టి దీనివల్ల గ్రహణ గోచారం పరంగా అదృష్టం పట్టేటటువంటి 4 రాశుల్లో మొట్టమొదటి రాశి మిథున రాశి. ఎందుకంటే మిథున రాశి వాళ్ళకి 3వ స్థానంలో ఈ గ్రహణం ఏర్పడుతోంది. ఆ తర్వాత 2వ రాశి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ గ్రహణం 6వ స్థానంలో ఏర్పడుతోంది. ఆ తర్వాత 3వ రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ గ్రహణం 10వ స్థానంలో ఏర్పడుతోంది. 4వ రాశి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ చంద్రగ్రహణం 11వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం యోగించే 4 రాశులు మిథున రాశి, అదేవిధంగా మీనరాశి, వృశ్చిక రాశి, తులారాశి. కాబట్టి ఈ రాశుల వాళ్ళు ప్రత్యేకంగా ఎటువంటి దానాలు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. గ్రహణ సమయంలో దైవనామస్మరణ చేసుకుంటే సరిపోతుంది. అలాగే గ్రహణ గోచారం ఏం చెప్తుందంటే జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 1, 4, 8, 12 రాశుల్లో గ్రహణం వస్తే ఆ గ్రహణం అశుభ ఫలితాలను కలిగింపజేస్తుందని గ్రహణ గోచారం చెప్తుంది. కాబట్టి ఇలా అశుభ ఫలితాలు వచ్చే రాశుల్లో మొదటి రాశి సింహరాశి. ఎందుకంటే సింహరాశిలోనే గ్రహణం ఏర్పడుతోంది. ఆ తర్వాత 2వ రాశి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి 4వ స్థానంలో గ్రహణం ఏర్పడుతోంది. ఆ తర్వాత మకర రాశి. మకర రాశి వాళ్ళకి 8వ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది. ఆ తర్వాత కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి 12వ స్థానంలో ఏర్పడుతుంది. కాబట్టి కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం అనేది సింహరాశి వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి, కన్యారాశి వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులు కలిగింపజేస్తుంది. కాబట్టి ఈ రాశుల వాళ్ళు గ్రహణ సమయంలో కానీ గ్రహణం పూర్తయిన తర్వాత కానీ దానాలు ఇచ్చుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇక గ్రహణ గోచారం పరంగా ఈ కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం మధ్యమ ఫలితాలు ఇచ్చే రాశులు ఏంటంటే, అంటే మధ్యమ ఫలితాలు అంటే కొన్ని అనుకూల ఫలితాలు, కొన్ని ప్రతికూల ఫలితాలు, సరి సమానంగా అనుకూలత ప్రతికూలత ఉండే రాశులు ఏంటంటే గ్రహణ గోచారం ఏం చెప్తుందంటే జన్మరాశి నుంచి వచ్చేటటువంటి 2, 5, 7, 9 రాశుల్లో గ్రహణం ఏర్పడితే ఆ గ్రహణం మధ్యమ ఫలితాలను కలిగిస్తుందని గ్రహణ గోచారం చెప్తుంది. కాబట్టి మధ్యమ ఫలితాలు వచ్చే రాశుల్లో మొదటి రాశి కర్కాటక రాశి. ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళకి 2వ స్థానంలో గ్రహణం ఏర్పడుతోంది. ఆ తర్వాత మేషరాశి వాళ్ళకి 5వ స్థానంలో ఏర్పడుతుంది. కాబట్టి మేషరాశి వాళ్ళకు కూడా మధ్యమ ఫలితాలు ఉంటాయి. ఆ తర్వాత కుంభరాశి వాళ్ళకి 7వ స్థానంలో ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళకు కూడా మధ్యమ ఫలితాలు ఉంటాయి. ధనుసు రాశి వాళ్ళకి 9వ స్థానంలో ఏర్పడుతుంది కాబట్టి ధనుసు రాశి వాళ్ళకు కూడా మధ్యమ ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ 4 రాశుల వాళ్ళు అంటే మధ్యమ ఫలితాలు వచ్చేటటువంటి 4 రాశుల వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు, మేషరాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు, ధనుసు రాశి వాళ్ళు
దానాలు ఇచ్చుకోవటం అనుకూల ఫలితాలను పెంచుతుంది, ప్రతికూల ఫలితాలు తగ్గింపజేస్తుంది. ఇలా గ్రహణ గోచారం సందర్భంగా గ్రహణం పూర్తయిన తర్వాత దానాలు ఇవ్వాలి. కేతువుకు ప్రియమైనవి ఉలవలు కాబట్టి కేజింబావు ఉలవలు, చంద్రుడికి ప్రియమైనవి బియ్యం కాబట్టి కేజింబావు బియ్యము, కేతువుకి సంకేతంగా ఒక నాగపడిగ, చంద్రుడికి సంకేతంగా ఒక వెండి బింబము గ్రహణ సమయంలో కానీ గ్రహణం పూర్తయిన తర్వాత కానీ దానంగా ఇచ్చుకోవాలి. అలాగే ఎటువంటి దానాలు ఇచ్చుకోలేని వాళ్ళు గ్రహణ సమయంలో మంత్రజపం చేసిన అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఆ మంత్రాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇది కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం కాబట్టి కేతువుకు సంబంధించిన ఓం కం కేతవే నమః అనే మంత్రాన్ని, అలాగే చంద్రుడికి సంబంధించిన సోం సోమాయ నమః అనే మంత్రాన్ని గ్రహణ సమయంలో జపించుకోవాలి. అలాగే కేతువుకు అధిష్టాన దైవం గణపతి కాబట్టి ఓం గ్లౌం గణపతయే నమః అనే మంత్రాన్ని, పరమేశ్వరుడు చంద్రశేఖరుడు కాబట్టి ఓం చంద్రశేఖరాయ నమః అనే మంత్రాన్ని గ్రహణ సమయంలో జపించుకోవాలి. ఈ మంత్రాలు జపించుకున్నా ఉత్తమ ఫలితాలు కలిగితే గ్రహణం పూర్తయిన తర్వాత సాయంకాలం 6:47 తర్వాత విడుపు స్నానం చేసి శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకుంటే మంచిది. లేదా వీలు కాని పక్షంలో మర్నాడైనా సరే శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా గ్రహణ సమయంలో ఏ మంత్రాలు చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దాము మరి. ఓం కం కేతవే నమః, సోం సోమాయ నమః, ఓం చంద్రశేఖరాయ నమః, ఓం గ్లౌం గణపతయే నమః. ఈ మంత్రాలు చదువుకోండి. గ్రహణ తీవ్రతను తగ్గింపజేసుకొని అనుకూల ఫలితాలు పొందండి. స్తోత్రాల పరంగా చంద్రశేఖరాష్టకము, సంకటనాశక గణేశ స్తోత్రము, వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం పఠించడం ద్వారా కూడా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. హోళీ పర్వదినము కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించి విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. స్వస్తి.